ప్రస్తుతం చాలామంది గుండె జబ్బుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. గుండె జబ్బుల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో చాలామందికి హార్ట్ అటాక్ వస్తుంటుంది. రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే రక్త సరఫరాకు ఆటంకం కలిగి అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అయితే ప్రస్తుతం చాలామందికి హార్ట్ ఫెయిల్యూర్ అవుతోంది. దీంతో ఉన్న చోటనే కుప్పకూలి పడిపోతున్నారు. వెంటనే ప్రాణాలను విడుస్తున్నారు. హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ముందు శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. తరచూ ఈ సమస్య బారిన పడుతుంటారు. ఈ లక్షణం గనక ఉందంటే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది. కనుక ఈ సమస్య ఉన్నవారు వెంటనే డాక్టర్ని కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో హార్ట్ ఫెయిల్యూర్ అవ్వకుండా ముందుగానే ప్రాణాలను రక్షించుకోవచ్చు. ఇక హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ముందు తరచూ దగ్గు వస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ముందు తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. తరచూ ఈ సమస్యలు వస్తుంటాయి. చిన్న పని చేసినా అలసిపోతుంటారు. బాగా నీరసంగా అనిపిస్తుంది. గుండె రక్తాన్ని పంప్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తుంది. గుండె కండరాలపై ఒత్తిడి కూడా పడుతుంది. అందుకనే నీరసం, అలసట విపరీతంగా ఉంటాయి. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ముందు కొందరికి కాలి మడమంలో వాపులు వస్తాయి. శరీరంలో ద్రవాలు అధికంగా చేరడం వల్ల ఇలా జరుగుతుంది. కిడ్నీలపై భారం పడి కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోయినా ద్రవాలు ఇలా అధికంగా చేరతాయి. అయితే హార్ట్ ఫెయిల్యూర్ అవడానికి ముందు కూడా ఇలా జరుగుతుంది. కనుక ఈ విషయంలోనూ నిర్లక్ష్యం చేయకూడదు. హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడానికి ముందు కొందరు అకస్మాత్తుగా ఉన్నట్లుండి సడన్గా బరువు పెరుగుతారు. అలాగే ఎల్లప్పుడూ గుండె దడగా అనిపిస్తుంది. గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ అవడానికి ముందు కొందరికి జీర్ణాశయం, పేగుల్లో ద్రవాలు ఎక్కువగా చేరతాయి. ఈ కారణంగా కొందరికి జీర్ణాశయం కుచించుకుపోతుంది. దీంతో పొట్ట ఎల్లప్పుడూ నిండుగా ఉన్న భావన కలుగుతుంది. కాస్త భోజనం చేసినా చాలు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అలాగే ఆకలి కూడా ఉండదు. ఇక హార్ట్ ఫెయిల్యూర్ అయ్యేందుకు ముందు కొందరి ఆరోగ్యం వేగంగా క్షీణిస్తుంది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఉన్నట్టుండి సడన్గా తీవ్రంగా శుష్కించిపోతారు. ఇలా హార్ట్ ఫెయిల్యూర్కు ముందు పలు లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించడం ద్వారా ముందుగానే చికిత్స తీసుకుంటే ప్రాణాంతకం కాకుండా సురక్షితంగా ఉండవచ్చు.